వ్యూవర్స్, వెల్కమ్ టు డేటా అనలిస్ట్ ఛానల్. మనం ఇప్పుడు టైప్ కాస్టింగ్ చెప్పుకోబోతున్నాం. అసలు టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? అసలు దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయో ఇప్పుడు చెప్పుకుందాం. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే మనము డేటా టైప్స్ చెప్పుకున్నాం కదా, ఇంటూ ఫ్లోట్ అవన్నీ. దాన్ని ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడం టైప్ కాస్టింగ్ అనమాట. ఓకేనా? ఈ టైప్ కాస్టింగ్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఏంటవి? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్స్ అనమాట. అసలు ఫస్ట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి చూసుకుందాం. సారీ, దీన్ని మనం ఇలాగా డేటా రాసుకునేటప్పుడు ఇక్కడ పైన మార్క్ డౌన్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడే మనకి అది హెడ్డింగ్ లాగా వస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. చూసారా, ఇప్పుడు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని నార్మల్గా వచ్చేసింది. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఇప్పుడు మనకి ఏలో ఒక డేటా అనేది ఉంది, 56 అనేది ఉంది. ఇప్పుడు ఏ ఒక డేటా టైప్ ఏంటి? టెస్ట్ చేద్దామా? ప్రింట్ అంటే దాని యొక్క టైప్ తెలియాలంటే ప్రింట్ టైప్ ఆఫ్ దాని యొక్క వేరియబుల్ నేమ్ అనేది రాయాలి. అప్పుడు మనకి దాని యొక్క టైప్ అనేది వచ్చేస్తుంది. దీన్ని రన్ చేద్దాము. రన్ చేయాలంటే ఏంటి? షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంట్ అనేది వచ్చింది మనకి అవుట్పుట్లో. అంటే దీని యొక్క డేటా టైప్ అనేది, ఏ యొక్క డేటా టైప్ అనేది ఇంట్ అనమాట. నిజమే కదా? ఇప్పుడు 56 అనేది ఏంటి? ఇంటిజరే కదా. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చాం కాబట్టి అది ఇంటిజర్ అయింది. మామూలుగా మనం అసలు ఏలో ఏం పెట్టినప్పుడు అది నన్ డేటా టైప్ కదా. అంటే ఇక్కడ మనం నెంబర్ అసైన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఇంటీజర్ డేటా టైప్లోకి చేంజ్ అయింది, ఇంట్లోకి చేంజ్ అయింది. ఓకేనా? అదే దానికి ముందు దానికి ఏం డేటా టైప్ లేదు కదా. అంటే మనం జస్ట్ అసైన్ చేస్తాము దాని ఇంప్లిసిట్, ఆటోమేటిక్గా అది ఇంటీజర్లోకి చేంజ్ అయిపోతుంది కదా మనం నెంబర్ని అసైన్ చేసినప్పుడు. సో ఇట్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనమాట. దాన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాము. దెన్ వాట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్? ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? మనము ఇప్పుడు ఒక డేటా టైప్ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 ఉంది కదా. ప్రింట్ దీని యొక్క టైప్ ఏంటి? దీని యొక్క టైప్ కూడా ఇంటీజరే కదా. చూసారా, ఇంట్ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటీజర్ని మనం ఫ్లోట్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాము. చేంజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంది? బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం టైప్ ఆఫ్ ఏ ప్రింట్ చేసాము. ఓకేనా? అది ఎలాగో ఇంటీజరే మనకు తెలుసు కదా. ఇప్పుడు టైప్ ఆఫ్ బి ప్రింట్ చేద్దాము. చూసారా, ఇక్కడ టైప్ ఆఫ్ బి అనేది ఫ్లోట్ వచ్చింది. ఎందుకు? ఎందుకు? ఇక్కడ మామూలుగా ఏలో ఉండేది ఇంటీజరే కదా. ఈ ఏలో ఉండేదాన్నే కదా మనం బీలోకి స్టోర్ చేసుకున్నాము. కానీ ఇక్కడ బీలో మనకి ఏం చూపించింది? ఫ్లోట్ అని చూపించింది. ఎందుకంటే మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాము దాన్నే మనం టైప్ కాస్టింగ్ అంటాం అనమాట. ఇక్కడ బీలో నాకు ఏ అనేది స్టోర్ అవ్వాలి, కానీ ఫ్లోట్ ఫార్మేట్లో స్టోర్ అవ్వాలి నాకు అని చెప్తున్నాము మనం ఇక్కడ. ఓకేనా? అర్థమైందా? అంతే, జస్ట్. ఇంకా ఇంకొక కన్వర్షన్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎస్ ఇస్ ఈక్వల్ టు 45.7 ఉంది. దీని యొక్క టైప్ ఏంటి? ఫ్లోట్ కదా. టైప్ ఆఫ్ ఎస్ ఫ్లోట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఎస్ని స్ట్రింగ్లోకి చేంజ్ చేద్దాం. ఓకేనా? బి ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లోకి చేంజ్ చేయాలి అంటే ఎస్టీఆర్ అనేది రాయాలి. స్ట్రింగ్ పూర్తిగా రాయకూడదు. ఓకేనా? జస్ట్ ఎస్టీఆర్ అని రాసేసి దేన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాము? ఎస్ని. కాబట్టి ఎస్ అని బ్రాకెట్లో రాసిస్తే మనకి ఇప్పుడు దాని యొక్క టైప్ చూద్దాము. ప్రింట్ టైప్ ఆఫ్ బి ప్రింట్ చేద్దామా?
చూసారా? స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ అయింది. ఇక్కడ ఎస్ అనేది ఏముంది? ఫ్లోట్ కదా! ఈ ఫ్లోట్ అనేది మనం బలవంతంగా ఇంకొక వేరియబుల్ నేమ్ ఇచ్చి దాన్ని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేశాము. అంటే వి ఆర్ ఆహ్, దాన్ని మనం చెప్తున్నామనమాట. దీంట్లోకి చేంజ్ అవ్వు నువ్వు అని. ఓకేనా? సో, వి ఆర్ ఫోర్సింగ్ దెమ్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఫ్లోట్ టు స్ట్రింగ్. దాన్నే మనం టైప్ కాస్టింగ్ అంటాము. ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాము. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? దాన్ని ఆటోమేటిక్‌గా జస్ట్ ఇప్పుడు మనం ఒక నంబర్ ఇచ్చాము అంతే. మనమేం చెప్పలేదు. ఇంట్లోకి చేంజ్ అవ్వు, ఫ్లోట్‌లోకి చేంజ్ అవ్వు, స్ట్రింగ్‌లోకి చేంజ్ అవ్వు అని. అదే ఆటోమేటిక్‌గా చేంజ్ అయింది. దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాము. ఆటోమేటిక్‌గా దాని యొక్క డేటా టైప్‌ని చేంజ్ చేసుకోవడాన్ని. ఓకేనా? ఇదొచ్చేసి ఏందంటే ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? మనం ఫోర్స్‌ఫుల్‌గా దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. దాన్నే ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఓకేనా? దెన్ ఇంకేం చెప్పుకుందాము. ఇప్పుడు ఓహ్! కామెంట్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు అర్థమైంది కదా! ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంది? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఏం లేదు. డేటా టైప్స్‌ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్‌లోకి చేంజ్ చేయడమే. అంటే ఇంట్లో నుంచి ఫ్లోట్‌లోకి, లేదా ఫ్లోట్‌లో నుంచి స్ట్రింగ్‌లోకి, లేదా ఇంట్లో నుంచి స్ట్రింగ్‌లోకి అలా కన్వర్ట్ చేయడాన్నే మనం టైప్ కాస్టింగ్ అంటాము. ఓకేనా? సో, in English, how we can tell, like converting the one data type to another data type. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాము? కామెంట్స్ గురించి చెప్పుకుందాము. అంటే ఇవి కొంచెం మనకి బాగా యూజ్ అవుతాయి బిగినర్ లెవెల్‌లో. కాబట్టి వీటిలి గురించి చూద్దాం ఇప్పుడు. అసలు కామెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఒక కోడ్ అనేది రాస్తున్నామనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 45, బి ఈజ్ ఈక్వల్ టు 56, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇక్కడొచ్చేసి మనం ఏం చేస్తున్నాము? సిలో ఏం చేస్తున్నాము? ఏ అండ్ బిని ప్లస్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకోమని చెప్తున్నాము. అంటే ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదనుకో డైరెక్ట్ సి చూసినప్పుడు, ఇప్పుడు ఈ హ్యాష్ సింబల్‌ని పక్కన దాని పక్కన ఇక్కడ ఏం చేద్దాం? వి ఆర్ యాడింగ్ ఏ అండ్ బి వాల్యూస్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఏం ఆపరేషన్ చేస్తున్నామని క్లియర్‌గా అర్థమవుతుంది కదా! జస్ట్ ఇక్కడ రాస్తున్నాము. మనం ఏం చేస్తున్నాము అంటే, ఒకవేళ పైథాన్ కోడ్ ఎవరికైనా తెలియనోళ్ళకి చూసినా గానీ ఇక్కడ ఏం చేస్తున్నామో అర్థమైపోద్ది. సో, అలా పక్కన రాసుకోవడాన్ని మనం కామెంట్స్ అంటాము. ఈ కామెంట్స్ ఇలా సింబల్ పెట్టినప్పుడు ఆ యొక్క స్టేట్‌మెంట్‌ని ఇగ్నోర్ చేసేస్తది మన ఇంటర్ప్రిటర్ అనేది. ఓకేనా? దాన్ని పర్టిక్యులర్‌గా తీసుకోదు. మామూలుగా మనము ఇప్పుడు ఈ హాష్ తీసేసి ఇప్పుడు నార్మల్‌గా ప్రింట్ చేద్దాము. సో, మనకి 110 అనేది వచ్చింది కదా! అదే ఇప్పుడు ఈ హాష్ సింబల్ అని తీసేసి ప్రింట్ చేసామనుకో ఎర్రర్ వస్తుంది చూడండి. చూసారా? ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి లైన్ 3లో వి ఆర్ యాడింగ్ ఏ అండ్ బి. ఇది ఇన్వాలిడ్ సింటాక్స్ అనేది వచ్చింది. అదే మనం ఇప్పుడు హాష్ పెట్టామనుకో ఏ ఎర్రర్ రాలేదు. చూసారా మనకి ఈ కామెంట్స్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుందో? అంటే ఇప్పుడు మీకు తెలీదు కానీ పెద్ద పెద్దవి రాస్తాం కదా కోడ్స్. పెద్ద పెద్ద కోడ్ రాసేటప్పుడు ఇవి మనకి బాగా యూజ్ అవుతాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక లైన్ కామెంట్ అయితే ఇంత హాష్ పెట్టేసి రాసేసాము. అదే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటే ఏం చేస్తావు అంటారు కదా! అప్పుడు మనం ఏం చేయాలంటే సింగిల్ త్రిబుల్ కోట్స్ కానీ లేదా డబుల్ త్రిబుల్ కోట్స్ కానీ యూజ్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడే ఉంది. వి ఫస్ట్ హాష్ తీసేసి సింగిల్ త్రిబుల్ కోట్స్ పెట్టుకుందాం. వి ఆర్ యాడింగ్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ లాస్ట్‌లో సింగిల్ త్రిబుల్ కోట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ క్లోజ్ చేస్తాం కాబట్టి ఈ ప్రింట్ అనేది గ్రీన్‌లో వచ్చింది. అదే ఇందాక ఇక్కడ సింగిల్ త్రిబుల్ కోట్స్ అనేవి క్లోజ్ చేయనప్పుడు ఇది కూడా రెడ్‌లో వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ గాని పెట్టేసామనుకో సింగిల్ త్రిబుల్ కోట్స్ ఈ ప్రింట్ అనేది కూడా మనకి కామెంట్ అనుకోని దాన్ని కూడా రీడ్ చేయదది. ఓహ్! ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది?
ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకే. మనం చూద్దాం. ఈ మల్టిపుల్ కామెంట్ అనేది కింద పెడదాం. ఇది సరిగ్గా లేదు. ఊరికే అన్నెసెసరీగా మనం స్పేసెస్ ఇచ్చేసాం కదా, దానికి ఎర్రర్ చూపిస్తుంది. అదే ఇప్పుడు ఈ సింగిల్ ట్రిపుల్ కోట్స్ అనేవి ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టామనుకో, చూసారా మనకి ప్రింట్ అనేది ప్రింట్ అయిపోయింది. అంటే మనం ఎక్కడైతే ఈ సింగిల్ త్రిబుల్ కోట్స్ అనేది ఇస్తామో మల్టిపుల్ లైన్స్కి, అది ఇగ్నోర్ చేసేస్తుంది ఇది కామెంట్స్ అనేసి. ఓకేనా? ఇంకా సింగిల్ డబల్ కోట్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. రెండు ఒకటే, సింగిల్ త్రిబుల్ కోట్స్ ఇచ్చినా ఒకటే, సింగిల్ డబుల్ కోట్స్ ఇచ్చినా ఒకటే. ఏదైనా కామెంట్స్ అనమాట. మల్టిపుల్ లైన్ కామెంట్స్కి ఇది యూస్ చేస్తాం. చూసారా ప్రింట్ అయిపోయింది. అంతే. లెట్స్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.